మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా ఎండాకాలం వచ్చిందంటే చల్లటి నీళ్ళు ప్రిఫర్ చేస్తాము. చల్లటి నీళ్ళు తీసుకుంటే చాలా హాయిగా ఉందనిపిస్తుంది. అయితే చల్లటి నీళ్ళు అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాదు, కుండ నీళ్ళని చల్లటి నీళ్ళు అంటారు. మట్టి కుండలు ఎప్పుడు తెచ్చుకోవాలి, వాటిని ఎలా మనము ఈ వాటర్ స్టోరేజ్కి సిద్ధం చేసుకోవాలి, అంతేకాకుండా మట్టి పాత్రల్లో కుకింగ్ అనేది చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే మనకు అసలు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలియవు వాటిని వాడుకోవడానికి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ హెల్త్ కోచ్ మాధురి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే లక్ష్మి. మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అది యోగా చెప్తారు, అన్ని రకాల న్యూట్రిషన్ చెప్తారు ఇలాగా. అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఇంటికి వస్తే మనం చల్లటి నీళ్ళు ఇస్తాము. చల్లటి నీళ్ళు అంటే మీరు అసలు ఒప్పుకోరు, ఫ్రిడ్జ్ వాటర్ అంటే అసలు ఒప్పుకోరు. మట్టి పాత్రలు, మట్టి కుండలో నీళ్ళనే చెప్తారు. ఈ మట్టి కుండని మనం ఎప్పుడు తెచ్చుకోవాలి అసలు? ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఐస్ వాటరే, కానీ అది ఆర్టిఫిషియల్. మట్టి కుండలో నీళ్ళు అయితే సహజం, నేచురల్, ప్యూర్ నేచురల్. ఇప్పుడు మట్టి కుండ ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎలా అంటే చూడు, ఇప్పుడు మనకి ఇప్పుడు కదా ఫ్రిడ్జ్లు వచ్చాయి. ఇప్పుడు అంటే ఒక 30, 40, 50 సంవత్సరాలు ఇండియాలో. అంతకుముందు మట్టి కుండలు ఎప్పటి నుంచి ఉన్నాయి? మట్టి కుండలు కానీ మట్టి పాత్రలు కానీ మన నాగరికతలు మొదలైన దగ్గర నుంచి ఉన్నాయి. బంకమట్టితో చేసి వాటినేమో కుండలు కానీ పాత్రలు కానీ వాటినేమో ఒక 900 కానీ 1200 కానీ డిగ్రీస్ మధ్యలో వాటిని కాల్చి దానిలో వండుకోవడం, లేకపోతే దానిలో పాత్రలు అన్నిటికీ ఇంక వాళ్ళు అవే వాడేవాళ్ళు. పాత్ర అంటే మట్టే, అంటే ఇంకా మిగతా లోహాలు కనుక్కోక ముందర నుంచి కూడా మనకి మట్టి పాత్రలు అమల్లో ఉన్నాయి. తర్వాత కదా మనకి రాగి, ఇత్తడి, ఇనుము, ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అల్యూమినియము, తర్వాత స్టీలు, ఇవన్నీ వస్తున్నాయి. అల్యూమినియం అస్సలు మంచిది కాదు. అయితే ఈ మట్టి పాత్రలు ఏంటి అంటే ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ఆరోగ్యానికి, పర్యావరణానికి, సాంప్రదాయానికి, మూడిటికి ఇవి వారసత్వ పునాది. ఎందుకు అంటే మట్టి ఎక్కడ దొరుకుతుంది? ప్రకృతిలో, భూమి మీద దొరుకుతుంది. ఆ మట్టితో బంక మట్టితో తయారు చేస్తారు. అది బయోడిగ్రేడబుల్ కదా. దానిలో ఎటువంటి కారకాలు, దాని హాని చేసే ఒక రకమైన ఎటువంటి రసాయనాలు కానీ కారకాలు కానీ ఏమీ ఉండవు. పూర్తిగా అది సహజమైన, సహజ సిద్ధం. అందులో మనం నీళ్లు పోసుకుని తాగినా లేక వంటలు చేసుకున్నా చాలా మంచివి. మళ్ళీ ఇందులో ఈ మధ్యని కాదు, ఇంతకు ముందు నుంచి కూడా ఈ అలంకరణకు కూడా కొన్ని మట్టి పాత్రలు వాడతారు, గ్లేజ్డ్ అని. అవి ఏంటంటే ఇలాగా ఈ కాల్చిన తర్వాత వాటి మీద పై పూత కోసం చూడు కొన్ని గ్లాసీ ఫినిష్ వస్తాయి. ఇలా కేవలం బంకమట్టితో చేసి మనం కుకింగ్కి వాటిని టెర్రకోటా అంటాం. అలా కాకుండా గ్లేజ్డ్ అంటే వాటి మీద కొంచెం ఈ పింగాణి టచ్ కానీ చైనా బోన్ టచ్ కానీ, మనం కాఫీ కప్స్ అవి వాడతాం. అవి అంత స్వీట్ అంత మంచివి కాదు, ప్లస్ అవి కుకింగ్ కూడా అంత బాగుండవు. ఏదో మనం జాడీలాగా పచ్చళ్ళు అవి నిల్వ చేసుకునే వరకు ఓకే. కానీ అసలు ఇంక ఈ మట్టి పాత్రల విషయానికి వస్తే, ఈ మట్టి పాత్రలు పూర్తిగా సహజమైనవి. మనం అందులో నీళ్లు నిల్వ చేసుకున్నాం, లేకపోతే సమ్మర్ కాబట్టి కుండలు ఇప్పుడు తెచ్చుకోవచ్చు. కొంతమంది మొత్తం 365 డేస్ కుండలు, మట్టి పాత్రలు వాడతారు. ఇవి ఎప్పుడు మన ఇంటికి తెచ్చుకున్న వెంటనే వాటిని ఏం చేయాలంటే 24 hours వాటి నిండా నీళ్లు పోసి వాటిని మరొక పాత్రలో పెట్టాలి. పెడితే అవి సీజన్ అవుతాయి. అవునా? వెంటనే డైరెక్ట్ తెచ్చుకున్నాము, నీళ్లు పోసాము, మళ్ళీ దాన్ని ఇంకొక నీళ్ళలో పెట్టి ఒక బకెట్లో నిండుగా నీళ్లు నింపి అందులో ఈ కుండ పెట్టి, ఈ కుండ నిండుగా మళ్ళీ నీళ్ళు నింపి 24 hours వదిలేయాలి. ఇవాళ కుండ తెచ్చుకున్నాం అనుకో, రేపు మార్నింగ్ వరకు వదిలేసారు. వదిలేసిన తర్వాత దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం కూడా ఎలా చేస్తారు? మన రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు స్క్రబ్బర్ వేసి నెమ్మదిగా తోమాలి. అంతే తప్ప దీనిలో మళ్ళీ మన లిక్విడ్ డిటర్జెంట్స్, సర్ఫ్లో, సబీనాలో వాడకూడదు. ఎందుకంటే ఈ మట్టి కుండల్లో చిన్న సన్నటి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి, మైక్రో పోర్స్. ఆ పోర్స్ వల్ల ఏమవుతుంది? అందుకనే మనకు ఆ నీళ్లు చల్లగా ఉండడానికి కూడా కారణం అదే. ఎందుకంటే నీళ్లు పోస్తాము కదా, నీళ్లు పోస్తే కొంచెం నీరు ఆవిరవుతుంది. ఆవిరవడం వల్ల ఆ సూక్ష్మరంధ్రాల్లోంచి లోపల ఉన్నంత వేడంతా పోయి లోపల ఉండే నీరు ఈ వేడంతా బయటకు పోతుంది, లోపల ఉండే నీరు చల్లబడుతుంది. అలాగే ఇందులో ఏంటంటే అలా చల్లబడడం వల్ల ఆ నీటిలోని ఎటువంటి, ఇప్పుడు అది ఆ ఉష్ణోగ్రతని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. మనం అదే ఫ్రిడ్జ్ వాటర్ తాగామనుకో, శరీరం లోపల ఉండే ఉష్ణోగ్రత కంటే ఫ్రిడ్జ్ వాటర్ తాలూకా ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి లోపల ఉన్న శరీరం అంతా షాక్కి గురవుతుంది. అది ఇమీడియట్గా బ్యాలెన్స్ అవ్వలేదు. అందువల్ల మన హైడ్రేషన్ రాదు, అది తేరుకొని మళ్ళీ మామూలు స్థితికి రావడానికి టైం పడుతుంది. అదే కుండలో నీళ్ళు తాగామనుకో, దాహం అంటే ఈ ఫ్రిడ్జ్లో నీళ్ళు దాహం తీరింది అనుకుంటాం కానీ నిజంగా తీరదు. అదే ఈ కుండలో నీళ్ళు అయితే నీకు దాహము తీరుతుంది, అట్ ద సేమ్ టైం లోపల కూడా ఈ అవయవాలన్నీ కూడా ఒకసారి షాక్ గురైనట్టు, అంటే ఫ్రీజ్ అయిపోయి మళ్ళీ వెంటనే కాసేపు టైం
టైం బట్టి అట్లా కాదు, నార్మల్గా తన ఏ లోపల ఉష్ణోగ్రత ఉందో టెంపరేచర్, అదే టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మట్టి కుండలు అంటే, మట్టి పాత్రలు అంటే నల్ల మట్టివేనా, రెడ్ మట్టి? రెడ్ బ్లాక్ రెండు వాడచ్చు, రెండిట్లోనే తప్పలేదు. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని దీనిగా ఉంటాయి, రెండు వాడచ్చు. టెరకోటా అంటారు కదా, రెడ్ కలర్, డార్క్ రెడ్, అదేనా వాడచ్చు, ఈ నలుపు కూడా వాడచ్చు, రెండిట్లో తేడా ఏం లేదు. కాకపోతే దాని మీద ఎలాంటి కలర్స్ వాడనివి, కలర్స్ తర్వాత దాని మీద ఏవో పెయింటింగ్స్ అంటే ఈ గ్లేజ్డ్ చేస్తారు చూడు, అలాంటివి పనికిరావు. ఇప్పుడు తవాసు అవి కొన్నప్పుడు కూడా బజార్లో వాటి మీద అది చాలా స్మూత్ గా ఉంటుందా, అది మనం అంటే గ్లాసీ ఫినిష్ ఉంటే తీసుకోకూడదు. మామూలు తావాలు కూడా కొంచెం మామూలు ఇట్లా మన మట్టి కుండలు మేము మూతలు పెడతామే, మట్టి పెంకులు అట్లాంటివి వస్తున్నాయి, అవి వాడచ్చు. ఓకే. అయితే తర్వాత ఇది ఏంటంటే ఈ మట్టిలో పోసిన నీళ్లు వీటికి క్షార గుణం ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, మనం బాడీలో మనం తిన్న ఫుడ్ వల్ల కానీ లేకపోతే ఈ బాడీ లోపల కొంతమందికి ఎసిడిక్ నేచర్ కనుక ఉంటే ఈ నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. దీనికి క్షారగుణం ఉంటుంది, మన బాడీలో ఆమ్లత్వం ఉంటుంది, రెండు బ్యాలెన్స్ అయ్యి pH వాల్యూ బ్యాలెన్స్ చేస్తుంది. సో దానివల్ల బాడీ సమతుల్యంగా ఉంటుంది, అదొకటి. రెండోది ఇందులో ఏంటంటే ఈ మట్టిలోని కొన్ని రకాల ఖనిజాలు ఉంటాయి. ఏంటి, ఐరన్, కాల్షియము, తర్వాత పొటాషియము, మెగ్నీషియము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము కుండలో నీళ్లు పోయడం వల్ల కొద్ది కొద్దిగా ఆ నీటిలోకి చేరి అవి తద్వారా మన శరీరంలో ప్రవేశించి మన బాడీకి కూడా చాలా మంచి చేస్తాయి, మేలు చేస్తాయి, మైక్రో న్యూట్రియంట్స్. అలాగే ఇంకా ఏం చెప్తాము, ఈ శరీరం తాలూకా మన మట్టి పాత్రలో వండినప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఈ ప్రెషర్ కుక్కర్స్ ఇలాంటి వాటిలో అయితే మనం చాలా హై టెంపరేచర్స్ పెడతాం స్టవ్, ఎందుకంటే ఫాస్ట్గా వంట అయిపోతుంది. దానివల్ల ఇంకా ప్రెషర్ కుక్కర్లో ఏంటి లోపల లాట్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది, అంటే పీడన అనమాట, ఒత్తిడి దాని మధ్యలో పెట్టి దాన్ని ఉడకడం కోసం. అందువల్ల ఏమవుతుందంటే ఆహారం కూడా దాని లోపల ఉండే న్యూట్రియంట్స్ అన్నిటినీ కూడా కోల్పోతుంది. అవును, బాగా హై ఫ్లేమ్లో ఉడకడం ఒకటి, దాన్ని విపరీతంగా ఒత్తిడికి గురైపోవడం వల్ల లోపల ఉన్న గింజ కానీ దానివల్ల ఏంటంటే అది న్యూట్రియంట్స్ అన్ని ఉడుకుతుంది, మనం తినడానికి సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది, కానీ దానిలో ఉన్న న్యూట్రియంట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అందుకే మట్టి పాత్ర వండేటప్పుడు ఎప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు, స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకపోతే మీడియంలో ఉంచాలి. నెమ్మదిగా ఉడుకుతుంది, నెమ్మదిగా ఉడుకుతూ ఉండడం వల్ల దాని తాలూకు పోషకాలు ఏవి పోవు, పైగా ఈ కుండలో మట్టి ద్వారా వచ్చిన పోషకాలు కూడా దానికి చేరుతాయి. అలాగే ఈ ఎర్తన్ పాట్స్కి ఒక రకమైన స్మెల్ ఉంటుంది, సహజ సువాసన, అది కూడా పోదు. ఆ తర్వాత ఇవి చాలాసేపు హీటిటైజ్ చేస్తాయి, వెంటనే చల్లారిపోవడము, మనం ఏంటి ఇవి పాత్రలో వండితే వెంటనే తీయంగానే వేడిగా ఉంటాయి, కానీ తర్వాత ఇట్టే చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత అన్నం అది కూడా కొంచెం బిరుసు గట్టిగా అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి. మట్టి పాత్రలో వండితే అవేమీ జరగదు. తర్వాత కొన్ని పాత్రలు కొన్ని రకాల వంటకాలు, నాన్ వెజ్లు కానీ పప్పులు కానీ మట్టి పాత్రలో వండినప్పుడు వాడికి ఒక స్పెషల్ ఫ్లేవరు, తర్వాత అరోమా అంతా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా వండిన దానికంటే. అందరూ బ్యాక్ టు రూట్స్ అన్నట్లుగా మళ్ళీ వెళ్తున్నారు, ఎందుకంటే ఇది ఇంకోటి మట్టి పాత్రలు కొనడానికి తక్కువ, ఇప్పుడు మళ్ళీ గ్లేజర్ అని ఇవన్నీ పెట్టి ఎక్కువ చేస్తున్నారు. అలా కాకుండా మన లోకల్ పోటర్ దగ్గరికి వెళ్తే మనకు తక్కువగా వస్తాయి. మళ్ళీ మనం ఆన్లైన్లో పెట్టి గ్లేజర్ అని వాటికి ఏవో డిష్లు అక్కడికి వెళ్తే మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఒకటి రేట్ తక్కువ. రెండవది మన సాంప్రదాయం ఎప్పటికైనా సరే పెద్దల మాట చద్దిమూటని మనం పూర్వము ప్రకృతికి దగ్గరగా జీవించే భాగంలో విధంగా ఉండడం ఎప్పటికైనా మంచిది. జీవన విధానం ప్రకృతిలో భాగం చేసుకోవడం చాలా మంచిది. అవేవి లేకనే కదా ఇన్ని రకాల రోగాలు పడి మందులు మింగి చిన్న వయసులోంచి అసలు ఎంత అంటే ఉదయం లేచి టాబ్లెట్లు మింగేసరికి అయిపోతుంది. మట్టి పాత్రలో నీళ్ళు అయితే మినరల్ వాటర్, ఇంకా అది ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అవుతుంది. అది మట్టి పాత్ర నీళ్ళు పోస్తే విడిగా మనం ఆల్కలైన్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాం అక్కర్లేదు, మళ్ళీ అది ప్లాస్టిక్లోనే ఇస్తాడు వాడు. ఇక్కడైతే స్వచ్ఛంగా ఎర్తన్ పాట్లో నీళ్లు పోస్తూ ఉంటే అది ఆల్కలైన్ వాటర్, అది తాగొచ్చు. అలాగే వంట పదార్థాలు కూడా చాలా పోషకాలతో కూడి ఆరోగ్యంగా వస్తాయి, అవి తాగడం వల్ల వాటి వల్ల ఏంటి తెలుసా, జీర్ణక్రియ బాగుంటుందట, తర్వాత శరీరానికి అన్ని రకాలుగాను మంచిది. నెక్స్ట్ ఎర్తన్ పాట్స్ అన్నీ కూడా బయోడిగ్రేడబుల్, మనం తక్కువ కొనుక్కోవచ్చు. తర్వాత ఒకవేళ పగిలింది అనుకో మనం బయట పడేసిన, ఇప్పుడు ఏ ప్లాస్టిక్ బాటిల్సో లేకపోతే ఇవో బయట పడేసామంటే అవి అంత వేరం వాతావరణంలో కలవవు, మళ్ళీ అదంతా ప్రాబ్లం. ఎర్తన్ పాట్స్ ఉన్నాయనుకో మట్టిలో బయట పడేసినా ఏం కాదు కదా, కొన్నాళ్ళకి అవే మట్టిలో కలిసిపోతాయి, వర్షం పడితే నానిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి, అంతే కదా. ఆ తర్వాత లోకల్గా మనం ఈ కుమ్మరి వాళ్ళకి చేయూతనిచ్చిన వాళ్ళం అవుతాం, అంటే చేతి వృత్తిని ప్రమోట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ జీవనోపాధికి మనం డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. సో అన్ని రకాలుగా కూడా సొసైటీని పరిపుష్టి చేసినట్టు అవుతుంది. చక్కగా చెప్పారు మ్యామ్.
మట్టి పాత్రలు, మట్టి కుండలో నీళ్ళు అంటే ఇంకా ఎస్పెషల్లీ సమ్మర్ వస్తుంది కాబట్టి మట్టి కుండలో నీళ్ళు తాగడం సర్వశ్రేష్టం. దానికి తిరుగులేదు. ఆల్కలైన్ వాటర్ అవుతుంది, ఆల్కలైన్ వాటర్ అవుతుంది, మినరల్స్ ఉంటాయి, మట్టిలో ఉన్న మినరల్స్ అని దానిలో చేరుతాయి. ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే మంచి మట్టి కుండ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ ఎక్కువ వాడతాం మనం కదా, రెడ్ వాడతాం. ఈవెన్ బ్లాక్, సెంటిమెంటల్ గా బ్లాక్ కుండ ఇంటికి తయారు, కొన్నిటికి వాడతాం కదా ఎందుకని చెప్పి. కానీ బ్లాక్ అయినా రెడ్ అయినా రెండిట్లో పెద్ద తేడాలు. అన్గ్లేజ్డ్ తీసుకోవాలి, గ్లేజర్ తీసుకోకూడదు, మెరిసేది తీసుకోకూడదు. అలాగే తోమినప్పుడు కూడా మనం ఎటువంటి డిటర్జెంట్స్ కెమికల్స్ వేయకుండా రాళ్ళు ఉప్పు వేసి స్క్రబ్బర్తో నెమ్మదిగా రబ్ చేస్తూ కడిగి నీళ్ళు నింపుకొని పెట్టుకోవాలి. వాడే ముందు సీజనింగ్ చేయాలి. 24 hours దాన్ని నీటిలో నింపి, అలాగే నీటిలో నింపి ఉన్న ఇంకొక బకెట్లో కానీ పాత్రలో కానీ దాన్ని పెట్టిన తర్వాత కంప్లీట్గా సీజన్డ్ అవుతుంది, అప్పుడు వాడాలి. 4వది ఏంటంటే ఈ పాత్రలు అంటే కుకింగ్ కోసం కొన్న పార్ట్స్ ఏం చేయాలంటే అవి ముందు ఇట్లా శుభ్రం చేసుకొని నేను చెప్పినట్టు లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టాలి. ఎప్పుడైనా అవి కూడా ఏమైనా అంటే జిడ్లు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి వాటిని. మేడం ఒక్కొక్కసారి పాట్స్ మనం రీల్స్లో చూస్తుంటాము, కుక్ చేస్తుంటేనే పగిలిపోతాయి. అది అట్లా కాకుండా అంటే ఎక్కువ హీట్ పెట్టి వాడేసాం అనుకో, మా కొన్నాళ్ళు పాత అయిపోయిన తర్వాత పాట్స్ వాడిపోతాయి. నార్మల్గా సాధారణంగా నీకు పగలవు, అన్లెస్ 2 కారణాలు పగలడానికి. ఒకటి వాళ్ళు అక్కడ కాల్చి సెట్ చేస్తున్నప్పుడే సరిగ్గా సెట్ కాని పాటైనా అయి ఉండాలి అది. అంటే వాళ్ళు కాల్చి తయారు చేస్తున్నప్పుడే పూర్తిగా అంటే టెంపరేచర్ పూర్తిగా కాలకో తెచ్చుకున్న పాటైనా అయి ఉండాలి. లేదు అంటే ఇక్కడ బాగా యూజ్ చేసి అక్కడక్కడ కింద పడేసి మనం ఒక్కొక్కసారి పగుళ్ళు వస్తాయి. అంటే ట్రాన్స్పోర్ట్లో కానీ మనం వాడుతున్నప్పుడు కింద పడిపోయి కానీ ఆ పగుళ్ళు వచ్చినప్పుడు మనం అది నోటీస్ చేయకుండా పెట్టామనుకో, స్టవ్ మీద పెట్టి కాస్త వేడి తగలంగానే పగిలిపోతాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఆల్కలైన్ వాటర్ అనేది చాలా మంచిది. దానికోసం మనం రకరకాల ఎక్కడెక్కడో వెళ్తాము, ఇంకా మినరల్స్ యాడ్ చేసుకుని మినరల్ వాటర్ తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ మనకి ఎక్స్ట్రా బర్డెన్ ఖర్చు అవసరం లేదు. చక్కగా మట్టి కుండతో, అంటే మనకి ఇది చెప్పాలంటే మన ప్రకృతి అత్యంత తక్కువ ఖర్చుతో మనకిచ్చే వరం లాంటి పాత్ర అది. నీరే కదా జీవనాధారం. ఆ నీరుని ఇంకా న్యూట్రిషియస్ వాటర్ చేసుకొని ఆల్కలైన్ వాటర్ తాగితే ఎంత మంచిది. ఫ్రిడ్జ్ వాటర్ తాగి ఆరోగ్యం పాడు చేసుకునే కంటే స్వచ్ఛమైన కుండలో పోసుకుని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చు, సాంప్రదాయాన్ని పాటించడం. ఫాలో అవ్వాలి మ్యామ్. ధన్యవాదాలు.